అవుతుంది సార్. అది కులాల్ని వివక్షని దూరం చేయడమే కదా. మేమేమో ఎస్సీ ఎస్టీలు కాదండి, అంటే ఎస్సీ ఎస్టీలని అంటరాని వాళ్ళ నుంచి ఆవిడ ఫీలింగ్ ఇప్పుడు కావాలని మళ్ళీ ప్లే చేపిస్తారు. అది నాకు తెలుసు సార్, నాకు తెలుసు. మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదంటే ఆవిడకి కులగజ్జు ఉందా లేదా? నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు రోజా గారు ఆ మాట అన్నారు కదా, మేము ఎస్సీ ఎస్టీలు కాదు, మేము మమ్మల్ని ముందుకు రానిరా అని చెప్పని ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంది ఆ మాట అన్నది కదా. సరే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహిళ అన్నది దాన్ని తప్పే, అది 100% తప్పు కదా. తప్పు నన్ను పూర్తిగా సార్. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటున్నారా అన్నటువంటి చంద్రబాబు యొక్క మాటల్ని మీరేమంటారు? తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే సార్. ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాట తప్పైనప్పుడు, రోజా గారు మేమేం ఎస్సీ ఎస్టీలమా మమ్మల్ని వెలివేస్తున్నారనే మాట 100% తప్పు సార్. 100% తప్పు. నేను ఏకీభవిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అయితే ఆపోజిట్ లో మీ పార్టీ ఎవరో ఎలా కంట్రోల్లో ఉండరు కానీ మీ పార్టీలో ఉన్న నేతలకి నాయకుల్ని కంట్రోల్ పెట్టుకునే స్థాయి అయితే ఒక అధికార ప్రతినిధులుగా మీకు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. రోజా గారిని కంట్రోల్ అవ్వమని ఒక అధికార ప్రతినిధిగా మీరు సూచిస్తారు ఆవిడకి? ఖచ్చితంగా సార్. రోజా గారు టంగు స్లిప్ అవ్వద్దు, పార్టీకి ఇబ్బందులు తేవద్దు అని చెప్పి రోజా లాంటి నేతలకి చెప్తారా మీరు? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి, మాతో సహా అందరికీ కూడా, ఎవరిని కూడా విచక్షణ రహితంగా మాట్లాడొద్దు అనేటువంటి సూచనలు మాకున్నాయి సార్. ఇప్పుడు రోజా గారు కొంచెం ఆవేశభరితంగా వచ్చేటువంటి 1-2 మాటలు దూల్తాయి కానీ అది ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశమో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాత్రం కాదు. అలా కాదు సార్, మిడిల్ ఫింగర్ చూపించారు ఒకసారి, అది తెలుసా మీకు? సార్ చట్టసభలో సార్, అది చట్టసభలో ఎప్పుడు చూపించారు? 1 సంవత్సరం రోజులు కాదు. చట్టసభలోనే కాదండి సార్, చట్టసభలోనే కాదు, ఎయిర్పోర్ట్ లో కూడా ఆవిడ. అవును సార్, ఎవరు అడ్డుకుంటే అక్కడ కూడా చూపించారు. నేను ఒకటే మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను సార్. ఏదైనా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం మహిళ, ఒక ఎమ్మెల్యే చనిపోతే 6 నెలల లోపల ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కోసం ఇంకొక క్యాండిడేట్ని పెట్టి గెలిపించాల్సిన పరిస్థితి. అంటే 6 నెలల కన్నా ఎక్కువగా చెప్పిందే నిజం అనుకుందాం, తప్పు జరిగింది అనుకుందాం, అవతల వాళ్ళు తప్పు మిడిల్ ఫింగర్ చూపించడం ఒక ప్రజాప్రతినిధిగా రోజా గారికి తగునా? ఇలాంటి విలువలు అని మాట్లాడే రోజా గారు తమ విలువ ఎప్పుడో పోగొట్టుకున్నారు. వాస్తవం కదా సార్? నేను అదే చెప్తున్నది. ఆమెని చట్టసభల నుంచి 1 సంవత్సరం రోజులు సస్పెండ్ చేసినటువంటి విధానం మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఎమ్మెల్యే చనిపోయినా కానీ 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చే విధంగా ఒక ఎమ్మెల్యేని గెలిపించాల్సినటువంటి ప్రభుత్వం బ్రతికున్నటువంటి ఎమ్మెల్యేని, శాసనసభ్యురాల్ని 1 సంవత్సరం రోజులు సస్పెండ్ చేసి శాసనసభకు రానియకుండా చేస్తే ఆ వ్యక్తికి కలిగేటువంటి ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇంకో క్వశ్చన్ అడగండి సార్. శాసనసభ అంటే దేవాలయం, శాసనసభకు పంపించాలని ప్రజలు ఎన్నుకుంటారు. అలాంటి శాసనసభకు ఇప్పుడు వరకు మీరు వెళ్ళలేదు. 2024 నుంచి ఇప్పుడు 2024 ఎన్నికల నుంచి దగ్గర 2 ఏళ్ళు కావస్తుంది, ఇంతవరకు మీరు వెళ్ళలేకపోయారు. ప్రజాప్రతినిధులు ఎందుకు శాసనసభకు వెళ్ళట్లేదు, మా బాధలు ఎందుకు మీరు అడగట్లేదు ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. శాసనసభకు సంవత్సరము సస్పెండ్ చేస్తేనే మీరు బాధపడుతున్నారు. ప్రజలు పంపిస్తానని వెళ్ళమని చెప్పిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే మేము వెళ్ళమని చెప్పి మీరు అడ్డుపడుతున్నారు, ఆగిపోతున్నారంటే ప్రజల యొక్క భావాలకు మీరు తిరస్కరించినట్టు కాదా సార్? ఇప్పుడు మీకు ఈ రోజు ఉన్నటువంటి శాసనసభ నిబంధనల ప్రకారం శాసనసభ ఏ విధంగా జరుగుతుందని ఆలోచిస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభాధ్యక్షుల్ని, సభ ఉపాధ్యక్షుల్ని ఇద్దరిని పెట్టారు సార్. ఆ ఇద్దరు కూడా ఎటువంటి నీచ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఒక ఆయనేమో ఉపసభాపతి 420, అంటే 420 కేసులు ఉన్నటువంటి ఈ యొక్క RRR రఘురామకృష్ణరాజుకి పైన 420 ఉంది సార్ ఈరోజు కేసు. అటువంటి వాళ్ళు ఉపసభాపతి, సభాపతి ఏమో కేసులను బట్టి వద్దులే సార్. అవును సార్, కేసులు మీరు అన్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, ఆయన సీఎం అయ్యాడని అది కూడా ఇప్పుడు ఎందుకు అది అన్ని మళ్ళీ సార్ సభాపతి ఉపసభాపతి యొక్క తీరు సార్. ఇప్పుడు సభాపతి ఇదే రఘురామకృష్ణరాజు సభలో సభాపతిగా కూర్చున్న టైంలో అచ్చెన్నాయుడు గారు ఒక మాట మాట్లాడారు సార్. మీకు ఆ సన్నివేశాన్ని మీరు క్షుణ్ణంగా మనం అందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారంటే, ఉపసభాపతిని రఘురామకృష్ణరాజు కూర్చోంటే, సభాపతి గారు ఈ స్థానంలో మీరే కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి, జగన్మోహన్ రెడ్డి నాకు మీరు 1 గంట సేపు టైం ఇవ్వాలి,
జగన్మోహన్ రెడ్డి గారిని నేను కడిగేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే సభకు వచ్చేటప్పుడు స్నానం చేయకుండా వస్తారా సార్ వీళ్ళు కడగడానికి? స్నానం చేయకుండా రారు కదా, స్నానం చేసేదే వస్తారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. అదే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు కడిగే అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఉండేటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు కక్షపూరితంగా ప్రవర్తించాలి, అంటే జగన్మోహన్ రెడ్డిని అవమానించాలి. అలా కాదు. ఎలా మీరు అనేది పట్టుమని 23 సీట్లు లేవు మీకు, మేము 10 సీట్లు తీసేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో ఆ రకంగా అవమానిస్తారని మీరు అంటారా? సార్ ఖచ్చితంగా ఇప్పుడు అవమానించడానికి ఈ సభ ఉంది సార్. ఆ రోజు మేము అవమానించాల, అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదండి సార్, మా ఎమ్మెల్యే కదా సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేనే. వాళ్ళ భార్యని అన్నారని మా ఎమ్మెల్యే కాదు, సాక్షాత్తు భువనమ్మ గారిని మాట్లాడింది మా ఎమ్మెల్యే కాదు, వల్లభనేని వంశీ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మా శాసనసభ్యులు కాదు. వల్లభనేని వంశీ గారు ఆ రోజు వల్లభనేని వంశీ గారు మీ వాళ్ళు కాదు, బోరుగడ్డ నీళ్ళు మీ వాళ్ళు కాదు, శ్రీరెడ్డి మీ వాళ్ళు కాదు సార్, రోజా పోసాని కృష్ణమురళి గారు మీ వాళ్ళు కాదు సార్. మీ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు భార్య గారు కూడా మాట్లాడుకుందాం సార్. నిజం సార్. మీరు ఆ రోజు ఏ రోజైతే వల్లభనేని వంశీ గారు మాట్లాడారో అటువంటి వ్యాఖ్యలు, ఆ రోజు వల్లభనేని వంశీ గారు ఏ పార్టీ సింబల్తో గెలిచిన శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీతో గెలిచినటువంటి శాసనసభ్యులు. మా మీద చేస్తే మేమేం చేస్తాం సార్? దానికి వైఎస్ఆర్ బాగున్నది, మీరు చెప్పినది బాగున్నది. ఎస్, మీ యొక్క అభిప్రాయం కూడా అర్థమైంది. చివరిగా మీరు ఏం చెప్తారో చెప్పండి, రాధాకృష్ణ గారి గురించో లేదంటే రోజా గారి గురించి చివరిగా 30 సెకండ్స్లో కంక్లూడ్. సార్ ఇప్పుడు రోజా గారు మాట్లాడిన మాటలు దాంట్లో అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ నిన్న రాధాకృష్ణ గారిని ఉద్దేశించిన మాట్లాడినటువంటి ఎటువంటి తప్పు లేదు. ఆమె పాత మాటలు ఏమైనా తప్పు ఉంటాయో మీరు నాకు తెలియదు, కానీ నిన్నటి వరకు రోజా గారు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా తప్పు లేదు. ఎందుకంటే మా నాయకులు భార్యలని చెల్లెళ్ళు చేసి వారికి పెళ్లి చూపులు చూసి మా భార్యలకు పెళ్లి చేయాలన్నటువంటి రాధాకృష్ణని రోజా గారిని తిట్టిన తిట్లు చాలా తక్కువ అనేటువంటిది నా ఉద్దేశం. ఇంకా ఎక్కువ తిట్టున్నారు రోజా గారు తక్కువ తిట్టారు. కాబట్టి రాధాకృష్ణ గారు మారాలి. పత్రికా విలువల్లో ఉన్నటువంటి విశ్వసనీయతని నిలబెట్టాలి. ప్రజలకి మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలి, ప్రభుత్వాలను నిలదీయాలి. అది చంద్రబాబు నాయుడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి లేకుంటే మోడీనా అనేది పక్కన పెడితే ప్రజాపక్షంలో నిలబడాల్సినటువంటి పత్రికా వ్యవస్థ ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఎంగిలి మెతుకులకి ముష్టి డబ్బులకి అట్రాక్ట్ అయ్యి పత్రికా విలువలు దెబ్బతీస్తున్నటువంటి రాధాకృష్ణ ఫస్ట్ మారాలి. ఈయన విలువలు విశ్వసనీయతను కాపాడాలి. ఇక మీదటైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీచ సంస్కృతిని విషం చంపడం మానుకోవాలి. ఇప్పుడు చేసినటువంటి నిన్నటి రోజు ఏబిఎన్ కొత్త పలుకులతో పలికినటువంటి ఈ యొక్క ముష్టి పలుకుల్ని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం రాధాకృష్ణకు ఉంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మధుసూదన్ రెడ్డి గారు. అలాగే ధన్యవాదాలండి జాయిన్ అవుటాకు వచ్చారు సింగళూరు వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా కావచ్చు. ఏదేమైనప్పటికీ అక్కడ ఏదో ప్రాబ్లం వలన ఏదో మొత్తానికి వాళ్ళ వాయిస్ అయితే రాలేదు, జర్నీలో కూడా ఉన్నట్టున్నారు ఇద్దరు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది ఏమైనప్పటికీ కూడా మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా నేతలు మాట్లాడుతున్న తీరు, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ జర్నలిస్టులుగా ఎడిటర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా మరింత బాధ్యతగా ఉండాలి, కానీ వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టల్ని అప్రతిష్ట పాలు చేసుకునేటట్టుగా ఉండకూడదు. మరి ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, చాలా ప్రజలు చూస్తున్నారు మనల్ని, రేపొద్దున సభ్య సమాజం ఏముంటుందన్న ఒక బాధ్యతాయుతంగా భయంతో ఉండాలి తప్పితే ఎలా పడితే అలా ఉండకూడదని చెప్పి మరి మనందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి విషయాన్ని రాజకీయం చేయకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా